హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి ఆలు శనగపప్పు కర్రీ. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం బౌల్ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్, బగారా ఆకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, మెంతి ఆకులు కూడా వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఆనియన్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని రాస్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకొని కూడా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పొటాటోస్ కూడా వేసుకొని దాన్ని కూడా మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ని కూడా ఒక మీడియం సైజ్ అయితే తీసుకున్నాను నేను. టమాటోస్ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు, ఒక పించ్ గరం మసాలా, హాఫ్ స్పూను ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం మసాలా అంతా పప్పులకి ఆలుకి అంతా బట్టి చేసుకోవాలి. అవి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మన పప్పులు ఉడకడానికి 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీ చేస్తున్నాను, సో అందుకోసం అని చెప్పేసి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసినాను. అది మిక్స్ చేసుకున్నాక ఒకవేళ టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇప్పుడే టేస్ట్ చెక్ చేసేసుకొని ఉప్పు కారం అయితే వేసేసుకోవచ్చు. అది వేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాను. కొంచెం లిక్విడ్ లాగా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇది కన్సిస్టెన్సీ థిక్గా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కొరియండర్ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే పప్పు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మీరు దీన్ని రైస్ కాంబినేషన్లో తిన్నా, చపాతీ కాంబినేషన్లో తిన్నా, ఇలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.